హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జావా అంటే ఏంటి, జావాని ఎక్కడ వాడతారు అండ్ జావా నేర్చుకోవడం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి, సో ఈ విషయాల గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ ఇన్ 1995. సో జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఇంతకీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగలుగుతున్నా అండ్ మీరు నేను అప్లోడ్ చేసిన వీడియోని చూడగలుగుతున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకు ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ యూట్యూబ్. సో ఇలాంటి ఒక యూట్యూబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. అండ్ వన్ సచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జావా. అండ్ జావా వాజ్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్ ఎట్ సన్ మైక్రోసిస్టమ్స్. సో జావా అనేది ఇనిషియల్గా జేమ్స్ గోస్లింగ్ అనే ఆయన దీన్ని డెవలప్ చేశాడు, విచ్ ఈజ్ ఇన్ సన్ మైక్రోసిస్టమ్స్. అండ్ దీన్ని ఒరాకిల్ అనేది ఓన్ చేసుకుంది. ఐ హోప్ యూ గాట్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ జావా అండ్ వేర్ జావా ఈజ్ యూజ్డ్. సో జావాని మనం ఎక్కడ వాడతాం? ఓకే, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్స్ ఫైన్. బట్ జావాని మనం ఎక్కడ వాడతాం? సో జావా అనేది మనం సోషల్ నెట్వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సో ఇలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి వాడతాం. సో టు బీ ప్రిసైజ్, వీ కెన్ సే మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మనం జావాని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ల్యాప్టాప్లో వాడే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో ఇలాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి కూడా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడతాం. ఆల్సో మనం వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా జావా అనేది వాడతాం. సో వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు మన వెబ్ బ్రౌజర్, ఎగ్జాంపుల్ క్రోమ్, అండ్ అలాగే ఫైర్ ఫాక్స్. సో ఇప్పుడు మనం జావాని ఎందుకు నేర్చుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, సి++. బట్ జావానే ఎందుకు నేర్చుకోవాలి? జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే మనం మన కోడ్ని ఒక లినక్స్ సిస్టంలో రాసినా సరే దాన్ని మనం విండోస్లో వాడచ్చు. అలాగే మన కోడ్ని ఒక మ్యాక్, యాపిల్ ల్యాప్టాప్లో రాసినా సరే దాన్ని మనం విండోస్లో వాడచ్చు, సో లేదా లినక్స్లో వాడచ్చు. సో ఇలా మీరు కోడ్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద రాసినా సరే ఆ కోడ్ని వేరే సిస్టంలో కూడా వాడచ్చు. సో ఇది జావా యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు సి++ మీరు చూసినట్లయితే ఇవి ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో కంపేర్ టు దిస్, జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో దిస్ ఈజ్ ఏ గుడ్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ విత్ జావా. అండ్ జావా ఈజ్ హ్యావింగ్ మోర్ కమ్యూనిటీ సపోర్ట్. అంటే ఇప్పుడు జావా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ జావా ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల వాడుతున్నారు. సో ఇలా ఎంతోమంది జావా నేర్చుకోవడం వల్ల ఏదన్నా ఎవరికన్నా హెల్ప్ కావాలంటే నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఐటీ సెక్టార్లో ఒక 100 ఎంప్లాయీస్ ఉంటే అందులో మినిమం 50% ఆఫ్ పీపుల్ విల్ నో అబౌట్ జావా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెళ్ళి అడగడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు ఒక మంచి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. ఆల్సో జావా ఈజ్ ఈజీ టు లెర్న్. సో మీరు రైట్ అమౌంట్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేయగలిగితే, రైట్ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీరు దీని మీద పెట్టగలిగితే జావా అనేది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఫ్రీ. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదన్నా ఒక అప్లికేషన్ వాడాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోటోషాప్ ఉంది. సో ఫోటోషాప్లో మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో ఫోటోషాప్ వాడి మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం. బట్ ఆ ఫోటోషాప్ వాడు మనకి ఆ సాఫ్ట్వేర్ని ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు కదా. సో ఇలాగా వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది తీసుకుంటారు. బట్ జావా వచ్చేసరికి దానికి ఎలాంటి ఛార్జ్ తీసుకోరు. సో డెవలప్ చేసిన ఆ జేమ్స్ గోస్లింగ్ ఉన్నాడు కదా, అండ్ రీసెంట్గా అది ఒరాకిల్ అక్వైర్ చేసుకుందని చెప్పాను కదా. సో ఈ జావా అనేది ఫ్రీ టు యూస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ సోర్స్. సో మీరు ఏదన్నా కొత్తగా ఒక ఫీచర్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఆ ఫీచర్ని యాడ్ కూడా చేయగలరు అండ్ డైరెక్ట్గా యాడ్ చేయలేరు. సో మీరు ఆ ఫీచర్ని మీరు పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే ఆ సోర్స్ కోడ్ దగ్గర వాళ్ళు జావా టీమ్, ఒరాకిల్ టీమ్ వాళ్ళు రివ్యూ చేసి ఆ ఫీచర్ ఓకే అనుకుంటే దాన్ని యాడ్ చేస్తారు. అండ్ ఇలా జావా అనేది ఫ్రీ టు యూస్. అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద వన్స్ హూ నో జావా, హూ కెన్ రైట్ ప్రోగ్రామ్స్ ఇన్ జావా. మన ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ చూసుకున్నట్లయితే జావా నేర్చుకున్న వాళ్ళకి కరెంట్ జాబ్ మార్కెట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో మనం జావా కోడ్ ఎలా రాయాలి అండ్ జావా కోడ్ని ఎలా రన్ చేయాలి అనే వాటి గురించి ఒక ఎగ్జాంపుల్ కోడ్ రాసి డిస్కస్ చేద్దాం. అండ్ ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.